హలో అయ్యా నేను గణిని మాట్లాడుతున్నాను. చెప్పరా గని. నువ్వేం బెంగెట్టుకోమాకయ్యా, అక్క రాములూరు గుడి కాడనే ఉంది. అట్టాగా, సర్లే. నేను అమ్మగారు వాళ్ళ దగ్గర ఉన్నాను, తర్వాత మాట్లాడతాలే. సరే అమ్మగారు, మా పార్వతి రాములూరు గుడికి వెళ్ళిందంటమ్మా. ఎంత పొద్దున్నే గుడికి వెళ్ళి ఏం వెలగబెడదాం అనుకుందంట? ఈరోజు ధ్వజారోహణం ఉందన్నారుగా, అందుకే వెళ్ళుంటుంది అనుకుంటా. మనం కూడా వెళ్ళుంటే బాగుండేది డాడ్. శ్రీరామనవమి రోజు ధ్వజారోహణంతో పాటు కళ్యాణాన్ని చూసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? నీలంబరి, అందరూ రెడీ అవ్వండి. అందరం కలిసే వెళ్దాం. ఖచ్చితంగా వెళ్ళాలా ఆంటీ? అలా అంటావేంటమ్మా? ప్రతి సంవత్సరం వెళ్ళడం ఆనవాయితీయే కదా. భర్తతో కలిసి పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. హనుమంతు, ఏర్పాట్లు చూడు. అట్టాగే అమ్మగారు. పదాంటీ. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం నీలమ్మా? ఆ పార్వతి కూడా రాములవారి గుడికే వెళ్ళింది. మనల్ని అపరిచితుడు ఆ గుడికే రమ్మన్నాడు. ఫోన్ చేసి ఇంకో గుడికి రమ్మను. వాడి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు ఆంటీ. అబ్బా, చచ్చినట్టు మనం ఆ గుడికే వెళ్ళాలి. దినదిన గంటల్లా తయారైంది మన జీవితం. పార్వతిని బయటికి పంపించాలనుకుంటే మనమే రోడ్డున పడేలా ఉన్నాం. ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? ఏదో ఒకటి చేసి తగలెడదాం. దేవతల మనమున నిలుపక నిరతము హనుమను కొలిచెడి వారికి సర్వసుఖములు సకల సంపదలు ఇచ్చి బ్రోచునే కరుణతో హనుమా. శ్రీ హనుమా జయ హనుమా, జయ జయ హనుమా, జయ హనుమా. శ్రీ హనుమా జయ హనుమా, జయ జయ హనుమా, జయ హనుమా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,